ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా వారి సంతోషాన్ని వెల్లబుస్తున్నారు. మరి అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మునగా వెంకటేశ్వర్లు వారి కుమారుడు చైతన్య గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు చూశారు కదా మీరే, రోడ్లో దాకా భక్తులందరూ కూడా క్యూలో నిలబడి వేచి ఉన్నారు. మరి వీళ్ళనంత తొందరలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి అందరికీ కూడా అమ్మవారి కృపను కలిగిస్తాం. ఈరోజు మా యొక్క దేవస్థానానికి మరి రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది. మరి వారి సందర్శనార్థం అమ్మవారి కృపను పొంది అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి బ్రహ్మాండమైనటువంటి వీణా కచేరీ, ఈ వీణా కచేరీ నెల్లూరులోనే నెంబర్ 1 అటువంటి వీణా కచేరీ ఈరోజు పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా వీణా కచేరీ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ రాత్రి 11 గంటల వరకు కూడా మరి దేవస్థానంలో దర్శనం జరుగుతుంది. అందరూ భక్తులు ఇచ్చేసి అమ్మవారి కృపను పొంది దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ సవర్ణోత్సవాల ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఈరోజు సరస్వతి అలంకారం. దీనికి ఉభయకర్తలుగా మా జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి మునగా వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే రేపు దుర్గాదేవి అలంకారము, మూలవల్లకు కుంభంతో పోయడం, అట్లాగే నిమ్మకాయలతోటి అలంకారం ఉంటుంది. రేపు కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. ఈరోజు మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ అమ్మవారి ఉపాసకురాలు ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. జై భవాని. నా పేరు భాగ్యలక్ష్మి. నేను రాజరాజేశ్వరి అమ్మవారి మాల ధరించున్నాను. ముందుగా అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ మనకి స్టౌన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఉన్నామండి. ఇక్కడ నాకు ఒక 10 ఏళ్ళ నుంచి నేను ఈ టెంపుల్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాను. ఇక్కడ రవకల దీపాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటాము. ప్రతి గుళ్ళోనూ శరన్నవరాత్రులు 9 రోజులు చేస్తారు. అంతే ఎక్కడైనా కూడా మనకి ఇక్కడ మాత్రం 12 రోజులు చేస్తారు. ప్రతి గుళ్ళోనూ 11 రోజులు చేస్తారు. మనకి ఇక్కడ ఈ గుళ్ళో 12 రోజులు చేస్తారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ అలంకారం అయితే చేస్తారో ఆ అలంకారానికి సంబంధించిన బాగా అలంకరణ చేస్తారనమాట. ఈరోజు మనకైతే సరస్వతీదేవి అలంకరణ అయితే జరిగింది. చూసారు కదా, మనకి ఇక్కడ ప్యాడ్లు, పెన్నులు, బుక్స్ అలాగే అన్ని పెట్టున్నారు. అవన్నీ కూడా రేపు పిల్లలకి అందరికీ కూడా డొనేట్ చేస్తారు. ఓకే. ఈ క్యూ లైన్ లో వసతులు ఎలా అనిపిస్తున్నాయి? తోసుకుంటా ఏమన్నా వెళ్తున్నారా దర్శనానికి? అలా ఏం లేదండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకైతే మామూలుగా అయితే నేను దర్శనానికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళకుండా క్యూ లైన్ లోనే వెళ్ళాను. ఎందుకంటే పెద్ద రష్ లేదు. రష్ ఉన్నా కూడా అందరూ నిదానంగానే తోసుకోకుండా వెళ్ళాము. ఓకే. మన నగర ప్రజలకు ఏం చెప్తారు? మన నగర ప్రజలందరికీ కూడా ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఇంట్లోనే కాదండి, ఇళ్లలోనే పనే కాదండి. అప్పుడప్పుడు మనం వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటారు అమ్మవారు. అవన్నీ దర్శించుకొని మనందరూ పిల్ల పాపలు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అత్యద్భుతంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఎంతో కన్నుల పండుగగా అమ్మవారికి రోజుకొక అలంకారంలో అమ్మను ముస్తాబు చేస్తూ ఎంతో విందుగా అందరికీ బాగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఎక్కడ ఏ లోటుపాటులు లేకుండా నీట్గా బాగా అందరికీ చేస్తున్నారు. ఈ పుస్తకాలు పెన్నులతోటి ఎంతో బాగా అలంకరించి తీర్చిదిద్దారు ఈ ఆలయ కమిటీ వాళ్ళు. రోజుకొక ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి వేలాది జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అమ్మకి ఇష్టమైన ఒక మంచి పాట పాడతాను. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించునను బ్రోవుమమ్మ, విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నాదనువు నో తల్లి నీ సేవ కొరకు అచ్చింతునాయమ్మ పై జన్మ వరకు, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్ టీవీ ఛానల్.